నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే మేడం, ఆర్కే రోజా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఒక మీటింగ్లో పాల్గొనిచ్చిన తర్వాత విద్యార్థుల గురించి మాట్లాడుతుంది. వాస్తవానికి రాంగ్ టైంలో ఎంచుకున్నారేమో తెలియదు కానీ టాపిక్, ఎందుకంటే ఏదైతే మెగా డిఎస్సి పెట్టి దాదాపు 15,941 మందికి నిన్న పట్టాలు ఇచ్చారు. సో ఇలాంటి టైంలో ఈ మాటలు మాట్లాడడం కావచ్చు, అదిగాక కూటమికి సంబంధించి వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతే ఉంటాయో, బాండ్లు ఏవైతే రాశారో అవి చేయకపోతే ఫారెన్లో వాళ్ళని అరెస్ట్ చేస్తారని చెప్పి మాట్లాడుతున్నారు. సో ఆర్కే రోజా గారు మాట్లాడిన మాటల్ని ఎలా తీసుకోవాలి, అదిగాక రైతులకు ఇవ్వాల్సిన మర్యాద కూడా ఇవ్వకుండా వాడు వీడని మాట్లాడుతుంది, ఎలా చూడాలంటారు? బలుపు అంటారు తెలుసా మీకు పదం, అది ఆ బలుపు. సో ఆ బలుపుతో ఆవిడ మాట్లాడారు, వాడు రైతు వాడు అని మాట్లాడారు ఆవిడ. అంటే అసలు ఇవాళ ఆవిడ ఏం మాట్లాడారో మనకైతే అర్థం కాలేదు, ఎందుకు మాట్లాడారో అర్థం కాలేదు. ఎందుకంటే మీరు అన్నట్టుగా మెగా డిఎస్సి దానికి సంబంధించి 15,900 పోస్టులు ఇవ్వడం జరిగింది. అది కూడా చాలా గ్రాండ్గా, అది ఒక ఈవెంట్. అది అంటే అసలు మెగా డిఎస్సి అంటే ఏంటి అని మళ్ళీ రోజు అడుగుతారు మమ్మల్ని. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా, జాబ్ క్యాలెండరు ఇవన్నీ వాళ్ళు మేనిఫెస్టోలో ఎవరు పెట్టారు, అవన్నీ ఎవరు పెట్టారు? జగన్మోహన్ రెడ్డి మరి పెట్టారు కదా, మరి మీరు చేశారా? అప్పుడు మరి మిమ్మల్ని ఏం చేస్తారు? ఫారిన్లో అక్కర్లా, ఇండియాలో ఏం చేస్తారు, ఆంధ్రప్రదేశ్లో ఏం చేస్తారు? 11కి పరిమితి చేసి ఇంట్లో కూర్చోబెడతారు. మీకు చంపడాలు అక్కర్లా, చంపకుండా చాప చుట్టకుండా చేయడం ప్రజలకు తెలుసు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. అంటే ఒకవేళ నిజంగా ఇదే ఫారెన్లో జరిగి ఉంటే ఇచ్చినటువంటి ఒక హామీలు పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పి అన్నారు, దానికి ఏం చేస్తారు? అదేవిధంగా చూసుకుంటే వాళ్ళ పొలాలలో, వాళ్ళ సంబంధించిన పొలాల్లో సర్వే రాళ్ళపైన ఫోటోలు, పాస్బుక్లు, జగన్మోహన్ రెడ్డి ఫోటోలు అట్లా పెట్టుకుంటే ఏం చేస్తారు? అదే విధంగా చూసుకుంటే లిక్కర్, ఏదైతే స్పోరియన్ లిక్కర్ వాడి దాంతో లక్షలాది మంది చంపేస్తే ఫారెన్లో ఏం చేస్తారు? అదే విధంగా చూసుకుంటే అక్క చెల్లెళ్ళకు సంబంధించి వీళ్ళందరికీ ఇవ్వాల్సినటువంటి పెన్షన్లలో నొక్కేస్తే ఏం చేస్తారు? భారతిరెడ్డి గారు స్వయంగా ప్రతి పిల్లవాడికి 15,000 అని చెప్పేసి అని ఏదైనా ఒకే ఒక పిల్లని ఎంచుకోండి అని చెప్తే అదే ఫారెన్లో ఏం చేస్తారంటే ఏం చెప్తారు? ఇంకోటి మర్చిపోయారు, పట్టాదారు పాస్ పుస్తకాల మీద జగన్ ఫోటో, పిల్లలకి ఇచ్చే ఫుడ్ మీద ఫోటో, చిక్కీ మీద. మరి ఇవన్నీ ఇన్ని మర్చిపోతే ఎట్లా అండి? అంటే రోజా మర్చిపోయారు, గుర్తు చేస్తున్నాను. ఇవన్నీ చేస్తే మరి ఎన్నిసార్లు షూట్ చేస్తారో నాకు తెలియదు. ఫారిన్లో జగన్మోహన్ రెడ్డిని నిల్చోబెట్టి, కన్సర్న్ మినిస్టర్స్ నిల్చోబెట్టి, తర్వాత రోజా లాంటి వాళ్ళని కూడా నిల్చోబెడతారు. ఎందుకంటే వీళ్ళు కదా ప్రచారం చేశారు. కాబట్టి ఇంకొకటి మర్చిపోయారు, పెన్షన్లు 250 పెంచినందుకు, పూర్తిగా పెంచినందుకు, వీటన్నింటికీ కూడా. తర్వాత మద్యపాన నిషేధం చేస్తామని, విడతల వారీగా చేస్తామని, ఇంకేదేదో చెప్పి ఆఖరికి చేయకుండా రేట్లు పెంచినందుకు, ఇవన్నింటికి కలిపి మరి ఎన్నిసార్లు షూట్ చేస్తారో అది రోజా గారు చెప్పాలి. ఇంకొకటి, అసలు ఇవాళ ఆవిడ పవన్ కళ్యాణ్ మీద ఎందుకు పడ్డారు మళ్ళా? ఇప్పుడు నేను ఒకటే అడుగుతానండి, నిన్న శ్యామల కూడా ఏదో మాట్లాడింది. ఇప్పుడు శ్యామల ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, రోజా ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు? సినిమా ఈవిడ యాంకరింగ్, సినిమాలు చేశారు ఈవిడ. మరి మీరు వాటి నుంచి వచ్చి మీరు సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడటం ఏంటి? అంటే సినిమా బతకూడదా? చలనచిత్ర పరిశ్రమ బతకూడదా? అంటే ఇవాళ ఆయన ఓజీ పూర్తి చేయకపోతే నష్టపోయేది ఎవరు? నిర్మాత కదా. మీరేమన్నారు గతంలో, హరిహర వీరమల్లు నష్టాన్ని ఎవరు పూడుస్తారు, ఆ నిర్మాత ఏమైపోతాడు అని ఇదే వైసీపీ వాళ్ళు ఏడ్చారు కదా, ఇదే రోజా కూడా ఏడ్చింది కదా. మరి ఇవాళ ఓజీ హిట్ అయ్యేసరికి ఎందుకు ఇలా ఏడుస్తోంది? మరి అంటే ఆ రోజు ఫట్ అయితే ఆ ఏడుపు వేరు, ఇవాళ సినిమా హిట్ అయితే ఆ ఏడుపు వేరా? వీళ్ళంతటా వీళ్ళే హ్యాష్ట్యాగ్ ఏం పెట్టారు, బాయ్కాట్ హరిహర వీరమల్లు. ఇక్కడ ఓజీ విషయంలో కూడా ఎన్ని నాటకాలు ఆడాలో అన్నీ ఆడారు, అది వర్కౌట్ అవ్వలేదు. ఓజీ అది అనౌన్స్ చేసిన దగ్గర నుంచి, ఓజోస్ గంభీరా కదా అది, అప్పటి నుంచి కూడా ఆ సినిమా హిట్ టాక్లోనే ఉంది, ఇవాళ కాదు. అది ప్రకటించిన దగ్గర నుంచి ఆ ఓజీ అనే పేరే ఒక వైబ్ సృష్టించింది. సో దాన్ని మీరు నిన్న తెర మీద ఏ రకంగా హిట్ అయిందో ప్రతి ఒక్కళ్ళు చూశారు. చూశాక ఇప్పుడు ఆ బాధ భరించలేక ఆవిడ, నువ్వు రైతుల గురించి పట్టించుకోవు, వాడు ఆ రైతు అని మాట్లాడి, అవన్నీ నీకు అక్కర్లేదు. ఆవిడేమంటోంది, యూరియా, డయేరియా, కలరా అని శ్యామల అంటుంది. మీకు ఓజీనే ముఖ్యంట. ఇవన్నీ 3 ఏమైపోయినా కూడా పర్వాలేదు. అంటే వీళ్ళందరూ కూడా ఇలా మాట్లాడుతున్నారంటే అసలు ఏమనాలి వీళ్ళని? ఎందుకంటే రోజాకి మాట్లాడే హక్కు ఎలా ఉంది? మీరు కూడా హీరోయిన్గా చేశారు, మీరు కూడా జబర్దస్త్ చేశారు. పైగా ఏమంటోంది, ఆ రోజు ఆయన అనౌన్స్ చేశాడు పవన్ కళ్యాణ్, నేను సినిమాల్లో నటించనని అంది. ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి నేను, కరెక్టే, ఆ రోజు ఆయన నటించనని అన్నారు, ఆ సిచ్యువేషన్ బట్టి, అది ఎవడు కాదని అంటల్లా. కానీ పూర్తి చేయాల్సిన బాధ్యత కూడా ఆయన మీదే ఉంది. సో ఆయన పర్మిషన్ తీసుకుని చేస్తున్నారు ఇక్కడ. రెండోది, ఫర్దర్గా సినిమాలు చేసినా కూడా పర్వాలేదు పవన్ కళ్యాణ్. అది కూడా ఎందుకు చెప్తున్నానంటే, ఖచ్చితంగా లెట్ హిమ్ డూ మోర్ మూవీస్. ఎందుకంటే ఆయన సంపాదనలోంచి ఆయన సేవకు వినియోగిస్తున్నారు. పార్టీ ఫండ్ కూడా అక్కడి నుంచి వస్తుంది కదా.
మీకు చెప్తున్నాను నేను, పార్టీకి కూడా అదే ఫండ్. ఆయన ఆడుదాం ఆంధ్ర అని 119 కోట్లు తినలా. శ్యామల్లాగా ప్యాకేజ్ హీరో కాదు. అందుకని ఒకవేళ ఇఫ్ హీ వాంట్స్ టు కంటిన్యూ, లెట్ హిమ్ కంటిన్యూ. అంటే ఇవాళ ఎందుకు నేను ఇంత పర్టికులర్గా చెప్తున్నానంటేనండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా తన పని తాను చేయకుండా, సమావేశాలు ఎగ్గొట్టి, లేదు అసెంబ్లీకి రాకుండా, మాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు కాబట్టి రాను, నన్ను మీరు అక్కడెక్కడో కూర్చోపెడతారు కాబట్టి రాను అని అనకుండా ఆయన పని ఆయన సక్రమంగా చేస్తున్నారు. ఆయన కుంకి ఏనుగులు తీసుకొచ్చారు. దానివల్ల ఇవాళ ఏనుగులు బీభత్సం అనేది తగ్గింది. దాని మీద కూడా చాలా వచ్చాయి నెగిటివ్లు. ఆ కుంకి ఏనుగులు పనికిరానివి, ఒకటి గుడ్డిది, ఒకటి అనారోగ్యం పాలైంది, ఇంకోటి ఏదో అయింది, దీని మీద ఇంత ఖర్చు పెట్టారు అని ఏడ్చారు. అవన్నీ కూడా జరిగాయి. అంటే ఏ పని చేసినా మేము ఏడుస్తాము, ఇది వాళ్ళ హ్యాష్ ట్యాగ్. మేము ఏడుస్తాము అనేది వైసీపీ మహిళల హ్యాష్ ట్యాగ్. ముఖ్యంగా రోజా, శ్యామల అండ్ లక్ష్మీపార్వతి అండ్ విడదల రజని, ఇంకెవరన్నా ఎక్స్ట్రా ఉంటే ఎక్స్ట్రా. అందుకని వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. ఇవాళ అసలు నన్ను అడిగితే ఓజీ గురించి ఎందుకు మాట్లాడతారు మీరు? నిన్న మెగా డిఎస్సి ఇంత బాగా జరిగితే, అయ్యో అవును కదా మా టైంలో మేము చెయ్యలేదు అని మీకు దమ్ముంటే ఒప్పుకోండి చూద్దాం. అంటే వాస్తవానికి ఇక్కడ రోజా మాట్లాడుతూనే గతంలో వీళ్ళు చెయ్యని దేనికి కూడా గుర్తు తెస్తున్నట్టుగా ఉంది. ఎందుకంటే ఇదే విద్యార్థులు గత 5 ఏళ్లలో ఎంతమంది ఉద్యోగాలు వచ్చి బయటకు వచ్చేవారు. సో వాళ్ళందరికీ కూడా కొంతమంది వయోపరిమితి దాటిపోయిన వాళ్ళు కూడా చాలామంది నష్టపోయిన వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు మెగా డిఎస్సి ద్వారా పోస్టులు తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా వైసీపీని చాలా తిట్టుకుంటున్నారు. కానీ ఇప్పటికీ మర్చిపోయారని చెప్పేసి మళ్ళీ రోజా గుర్తు చేస్తుంటే ఎలా చూడాలంటే, అంటే మేము చేసిన ద్రోహం మర్చిపోకండి, మాకు మళ్ళీ ఓట్లు వేయకండి అని వాళ్ళు రోజా చెప్పారు. అంటే మెగా డిఎస్సి అభ్యర్థులకి గుర్తు చేస్తున్నారు. తర్వాత ఇంగ్లీష్ మీడియం ఏదో తీసేశారంటున్నారు. అంటే వాళ్ళు చెప్పిన ఇంగ్లీష్ మీడియం తీసేశారు. ఇప్పుడు ఆ ఇంగ్లీష్ మీడియం ఏదైతే పెట్టారో, ఒక టీచర్ కొంతమంది స్టూడెంట్స్కి అమెరికన్ యాక్సెంట్ నేర్పించి వాళ్ళు మిగతా సబ్జెక్టులో ఫెయిల్ అయిపోయిన విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు మీరు ఒక పని చేస్తే దానివల్ల మిగతా దాంట్లో నష్టం రాకూడదు. ఇప్పుడు ఆంగ్లం చదువుకోవాలి, ఎవడు కాదండు, కానీ ఆంగ్లమే చదువుకోకర్లా. ఇప్పుడు తెలుగు చదవాలి, తెలుగు ఒక సబ్జెక్ట్గా చదువుకుని ఆంగ్ల మీడియంలో చదువుకోవచ్చు, ఆంగ్ల మాధ్యమంలో తప్పు లేదు. ఇప్పుడు చెప్తున్నది అది. ప్లస్ మీరు అన్నారు కదా, వీళ్ళు డొక్కా సీతమ్మ పథకం పెట్టారు కదా, మధ్యాహ్న భోజన పథకం. మరి ఇవన్నీ ఎందుకు మాట్లాడరు మీరు? మీరు చెయ్యనివన్నీ ఈ ప్రభుత్వం చేసేసరికి మీరు తట్టుకోలేక లేనిపోని నిందలు వేయడం అంటారు దీన్ని. ఇప్పుడు ప్రతి ఒక్కటి జరిగాయండి. ఇప్పుడు ఆవిడ అంది కదా, సూపర్ 6 అమలు కాలేదు, లేకపోతే తల్లికి వందనం, ఇవన్నీ మాట్లాడింది కదా. అంటే వీళ్ళు ఏమంటారు, గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి ఏది తెలుసుకోవట్లేదు. వీళ్ళు అప్పుడప్పుడు మైక్ ముందుకు వచ్చి ప్యాకేజ్ పడగానే వచ్చి మాట్లాడుతున్నారు అనేది ప్రజలకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇవాళ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం వచ్చింది. సరే 13,000 ఇచ్చారండి, 2,000 బడి అభివృద్ధికి వాళ్ళు కేటాయించారు, తప్పు లేదు. ఇప్పుడు మీకు 10 మంది పిల్లలు ఉంటే 10 మందికి వస్తుంది, 2 ఉంటే 2కి, 4 ఉంటే 4కి వస్తుంది కదా. మీరు ఇందాక అన్నట్టుగా భారతీరెడ్డి గారు ప్రకటించినట్టు ఎంతమంది పిల్లలు ఉన్నా కాదు, ఒక పిల్ల అని చెప్పి జగన్మోహన్ రెడ్డి లాగా చెప్పలేదు కదా. అదేవిధంగా పెన్షన్ కూడా మేము 4,000 ఖచ్చితంగా ఇస్తామన్నారు, 4,000 ఇస్తున్నారు, 1వ తారీఖు లేకపోతే 31న పడిపోతున్నాయి. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు కూడా పడిపోతున్నాయి, మీ హయాంలో పడలేదు కదా. మరి ఇవన్నీ మాట్లాడండి. మీరు ఏం మాట్లాడలేదు అది మాట్లాడకుండా ఈ పనికిమాలను మాట్లాడి ఇవాళ పవన్ కళ్యాణ్ మీద ఎందుకు మీరు పడి ఏడుస్తున్నారు? ఎందుకు ఏడుస్తున్నారంటే ఒకటేనండి, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఉండడం వాళ్ళు భరించలేరు. సో మనం చూసుకుంటే మెగా డిఎస్ ఇంత సక్సెస్ అయింది కదా, సో ఇప్పుడు దీని మీద వీళ్ళు ఏడుపు అనుకోవచ్చా మీరు అన్నట్టు? మీకు మొన్న మనం మాట్లాడుకున్నాం, గుర్తుందా మీకు? బ్రహ్మోత్సవాలకి 16 సార్లు ఆయన పట్టు వస్త్రాలు సమర్పించారు అని. అది సరే 15-16 మొత్తానికి 15 సార్లైనా ఆయన పట్టు వస్త్రాలు నిరాటంకంగా ఆయన సమర్పించారు ఒక ముఖ్యమంత్రి హోదాలో. అదేవిధంగా ఆయన ముఖ్యమంత్రి హోదాలో 15 సార్లు అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉండి అంటే 15 సంవత్సరాలు 14 సార్లు 196,619 ఉద్యోగ కల్పన జరిగింది. ఇది చంద్రబాబు నాయుడు గారి రికార్డు. అదేవిధంగా ఇప్పుడు నిన్న మెగా డిఎస్సిలో మీరు చెప్పినట్టుగా 15,941 ఉద్యోగాలు వచ్చాయి. అంటే ఇప్పుడు మరి మీరు చంద్రబాబు నాయుడు గారిని తిడతారా, పవన్ కళ్యాణ్ తిట్టిస్తారా, లేదు జగన్మోహన్ రెడ్డిని ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు మెగా డిఎస్సితో అంటే ఏం చెప్తారు? అసలు మెగా డిఎస్సి అంటే ఏంటండి అని వైసీపీ వాళ్ళు అడుగుతున్నారు. మీరు జగన్మోహన్ రెడ్డిని అడగండి, అయ్యో మేమేమి ఇవ్వలేదండి, నేను తప్పు చేయలేదండి, నేను ఇవ్వలేదండి అంటాడు. అది కూడా కేసు అనుకుంటారు. ఎందుకంటే నిన్ననే లాయర్లతోటి పాపం సమావేశం అయ్యి, మీరు నా పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు, మీ వల్లే మేము ఉన్నాము, ఎందుకంటే వాళ్ళే కదా కాపాడాలి. ఎక్కడైనా ఎవడైనా లాయర్లతో మాట్లాడతాడు అట్లాగా? అసలు లాయర్లతో సమావేశం అవుతారా?
ఇప్పుడు లాయర్లతో పోలీసులతో కొంతమందితో సమావేశం అవ్వాలంటే భయపడతారు. అంటే భయపడడం అంటే ఎందుకు వచ్చిన సార్లు మనకేమి ఇప్పుడు కేసులు లేవు కదా అనుకుంటారు. కానీ ప్రత్యేకంగా లాయర్లతో సమావేశం అయ్యి మీకు చేసింది నేనే, మీకు స్కాలర్షిప్లు ఇప్పించాను, మీకు మరో బెనిఫిట్ చేశాను, మళ్ళీ నేను వస్తే 2.0లో చాలా బెనిఫిట్ చేస్తాను, అంటే మీరు నన్ను కాపాడండి, నన్ను కేసుల్లోంచి బయట అయ్యండి అని అడిగాడు. కాబట్టి ఇవన్నీ కాదు. అందుకని మీరు మెగా డిఎస్సి అంటే అదొక కేసు అనుకుంటాడు ఆయన. పాపం రోజా గారు అయితే అదేదో సినిమా అనుకోవచ్చు, మనకు తెలియదు. శ్యామల గారు అయితే ఇంకేమనుకుంటుందో, ఆవిడ ఒక సీరియల్ అనుకుంటున్నాం. అందుకని ఇవన్నీ కాదండి. ఇవాళ పవన్ కళ్యాణ్ మీద పడి ఆడవడం మానేసి, చంద్రబాబు నాయుడు గారి మీద పడి ఆడవడం మానేసి, వాళ్ళు కనీసం ఒక మనుషులుగా అంటే ఇప్పటికైనా ఒక మంచి రాజకీయ నాయకురాళ్ళు అనిపించుకోవాలంటే కాస్త ప్రజల్లో తిరగమనండి. వాళ్ళు చేసిన మంచి చెప్పుకోమనండి, అది ఎవడు వద్దనడు. చేయబోయే మంచి చెప్పుకోమనండి. అంతేగాని ఇప్పుడుండే అధికార పక్షం మీద పడి ఏడిస్తే ఏదో సామెత ఉంది, ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది, అలా రెంటికి చెడ్డ రేవడ అవుతారు ఆఖరికి. సో చూద్దామండి, ఖచ్చితంగా ఆర్కే రోజా రాంగ్ టైంలో ఈ యొక్క టాపిక్ ఎంచుకున్నారు. సో దీంతో అనవసరంగా వైసీపీ గతంలో నిజంగా డిఎస్సి ఏమైనా ప్రకటించిందా లేదని చెప్పి విద్యార్థులు చర్చించుకొని వాళ్ళు తిట్టుకుంటున్నారు. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.